హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాధన క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. వీడియోస్ అయితే తీయడం కుదరక తీయట్లేదు. మా పిల్లలు అయితే ఈరోజు సండే అండి, ఇంకా పక్కన పాప కూడా వచ్చింది. ఇంకా గేమ్స్ అయితే మొదలుపెట్టారు. మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి. ఎందుకు ఈ మొక్కలు ఈ మధ్యలో సరిగా అనిపించట్లేదు, ఆకులు అవి పురుగు పట్టేస్తున్నాయి. ఇంకా సండే స్పెషల్ అయితే మేక తలకాయ అయితే తీసుకొచ్చారు. ఇంకా కర్రీ అయితే వండుదామని నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో 2 లావు మొక్కలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలను అయితే వేయిస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకి కావాల్సిన జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, చెక్క వేసుకుని మిక్సీ అయితే పెట్టుకుని పేస్ట్ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత తీసుకొచ్చిన మేక తలకాయని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మేకను కాలుస్తారు కదండి తలకాయని. అలా కాల్చడం వల్ల తలకాయ కొంచెం బాగా మట్టి వాసన, అదే బూడిద వాసనలాగా వస్తుంది. అందుకు మేక తలకాయని శుభ్రంగా అయితే కడుక్కోవాలి. నేనైతే బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో పసుపు, మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కొంచెం వేసి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేరిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేక తలకాయ అదే ముక్కలను కూడా వేసి బాగా మగ్గించుకొని కలుపుకోవాలి. మేక తలకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకున్నాక ఒక 5-6 నిమిషాలు మూత పెట్టకుండా బాగా మగ్గించుకోవాలి. అందులోంచి వాటర్ అయితే వస్తుంది కదండి. తర్వాత మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు అయితే బాగా మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మిగిలిన పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా బాగా మగ్గిన తర్వాత ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. తలకాయలో వచ్చిన వాటర్ అంతా ఉంటుంది కదండి, అదంతా అయ్యి ఆయిల్ పైకి తేరుతున్నప్పుడు అందులో కారం తగినంత, నేనైతే 2 స్పూన్లు అయితే వేసాను. యాక్చువల్గా కారం ఎక్కువ వేస్తే మా పిల్లలు తినట్లేదని కారం కొంచెం తక్కువగా వేసాను. మీరైతే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆల్రెడీ ఉప్పు అయితే ఉల్లిపాయ ముక్కల్లో అయితే వేసాం కదండి, ఇప్పుడైతే చూసి అయితే వేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ అయితే వేసి బాగా కలుపుకొని మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి. కూర ఉడుకుతున్న టైంలో మేక తలకాయలో మెదడు అయితే ఇస్తారు కదండి, దాన్నే బేజే అంటారు కదా, అదైతే శుభ్రంగా క్లీన్ చేసుకుని నేనైతే కదపకుండా కర్రీ పైన అలా అయితే వేసి పెట్టేస్తాను. వీడియోలో చూపించిన విధంగా వేసేసి ఒక్కసారి అటు ఇటు అనేసి కుక్కర్ మూత అయితే పెట్టయితే విజిల్స్ పెట్టుకోవాలి. గట్టిగా ఉంటే 4-5 విజిల్స్ అయితే పెట్టుకోండి. నేనైతే యాక్చువల్గా మటన్ చాలా లేతగా ఉంది, అందుకు నేనైతే 2 విజిల్స్ అయితే పెట్టాను. ఇంతలో విజిల్స్ వచ్చే లోపల నేనైతే పెరుగు చట్నీ అయితే రెడీ చేశాను. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకున్న తర్వాత అందులోనే సాల్ట్ వేసుకుని పెరుగు కూడా వేసి బాగా కలిపి పెరుగు చట్నీ అయితే రెడీ చేశాను. ఇంకా టైం అయితే 12:30 అవుతుందని రైస్ కూడా అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను. రైస్ అయితే ఉడుకుతుంది. ఈ లోపల పెరుగు చట్నీ ఎందుకు చేశాను అంటే తలకాయ కర్రీలోకి రసం అయితే చాలా బాగుంటుంది. కానీ మా పిల్లలు పెరుగు తినట్లేదు, వింటర్ చల్లగా ఉండడం వల్ల అని వాళ్ళతో పెరుగు తినిపించడం కోసం ఈరోజు పెరుగు చట్నీలో ఉల్లిపాయలు అవి వేసి అయితే పెరుగు చట్నీ చేశాను. తర్వాత కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత కర్రీ పల్చగా ఉందని స్టవ్ పై అయితే మళ్ళీ పెట్టుకున్నాను. కర్రీ కన్సిస్టెన్సీ మనకు వచ్చేంత వరకు అయితే పెట్టుకున్నాక కొత్తిమీర, కొంచెం ఒక నిమ్మ చెక్క కూడా పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలండి. అప్పుడు కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఫైనల్లీ కర్రీ అయితే చాలా బాగుంది. మేమైతే భోజనం చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్